కూడా అమరావతి రాజధాని బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రీక్యాంపు కార్యాలయంలో ఆనందోత్సాహాల మధ్య సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు దీపాలు వెలిగించి హర్షం వ్యక్తం చేస్తూ ఈ చారిత్రాత్మక విజయాన్ని స్వాగతించారు. ఈ బిల్లుకు పూర్తి మద్దతు ఇచ్చి ఆమోదానికి కీలక పాత్ర పోషించిన గౌరవ ప్రధానమంత్రి మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు ఎమ్మెల్యే హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతి రాజధాని బిల్లు ఆమోదం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి రాము, ఉప అధ్యక్షుడు కొప్పుల శ్రీకాంత్, కూటమి నాయకులు తమ్మన సాంబశివరావు, సరియుం రాజు తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధానిగా బిల్ పాస్ అవటం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ 2 రోజుల నుంచి కూడా ఏ విధంగా ఈ వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏం మాట్లాడాలో ప్రజలందరూ కూడా విన్నారు. ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఈ వైసీపీ పార్టీ ఒక చీడ పురుగులాగా దాపరించింది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు అన్నీ ఛేదించుకుంటూ అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత పార్లమెంట్లో కూడా ఈ బిల్ పాస్ చేయడానికి వైసీపీ ఎంపీలందరూ కూడా మూకుమ్మడిగా దీన్ని వ్యతిరేకించిన అందరూ కలిసి ఈరోజు పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ కొవ్వొత్తిని మేము సూచికగా తెలియచేయటం జరుగుతుంది. వారి సాయశక్తులు పనిచేస్తున్నందుకు పోలవరం నియోజకవర్గం నుంచి వారిద్దరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ దీని అంతటికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి మోదీ గారికి కూడా పోలవరం నియోజకవర్గం నుంచి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు రాజధానికి ఈ 18 నెలల కాలంలో 50,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. గతంలో అమరావతిని కాకుండా 3 రాజధానుల పేరుతో ఏ విధంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు. 23వ పిలుకేసి జగన్మోహన్ రెడ్డి ఇలాగ ప్రెస్ మీట్లకు తప్ప దేనికి కూడా రానటువంటి జగన్మోహన్ రెడ్డికి తన కింద పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, లేకపోతే నాయకులు కానీ ఆ పార్టీలో ఉన్నందుకు సిగ్గు తెచ్చుకొని ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ఎన్డీఏ కూటమికి ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. తప్పకుండా